అందుకే మీరు మందిరాలు ఆదివారాలు ఎగ్గొట్టి పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతారు, ఆదివారాలు ఎగ్గొట్టి ఫంక్షన్లకు వెళ్ళిపోతారు, ఆదివారాలు ఎగ్గొట్టి స్నేహితులతో బంధువులతో సమయం గడిపేస్తుంటారు ఇంట్లో వంటలు చేసుకుంటూ. మీకు తెలుసా, ఆదివారాలు ఒకవేళ పెళ్ళిళ్ళు ఉంటే మీరు పెళ్ళిళ్ళకు వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ ఆదివారపు ఆరాధన ముగించుకొని పెళ్ళికి వెళ్ళిపోండి. ఇప్పుడు అంటారు కొందరు, అదేంటి సార్ అలా వెళ్తే మధ్యాహ్నం కదా అయిపోతుంది, వెళ్ళేలోపు వాడు తాళి కట్టేస్తేను, మరి నువ్వేం చెయ్యేసే పని లేదుగా కట్టడంలో, వాడే కట్టుకొని నువ్వు వెళ్ళి కూడా కట్టాలేమిటి తాళి? కాదు కదా, పెళ్ళి అయిపోతుంది నిజమే, అందరూ పువ్వులు చల్లో అక్షంతలు చల్లో దీవించేసి వెళ్ళిపోతారు, కానీ నువ్వు ఒక పని చెయ్యి, చివరి వరకు ఉండి మిగతా పనుల్లో కూడా సహాయం చేసి నీ ప్రేమను నిజమైన బంధుత్వాన్ని చూపించు. వాళ్ళు అడుగుతారు ఆలస్యంగా వచ్చేమేమిటి అని, అప్పుడు చెప్పు, నేను ఆదివారం దేవునితో నా జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాను కదా, ఆదివారం మొదట ఆయనకు సమయం ఇచ్చి తర్వాత దేనికైనా సమయం ఇస్తాను. ఇక్కడ అన్ని సక్రమంగా జరగాలని నేను అక్కడ కన్నీళ్లు గార్చి వచ్చాను, వీళ్ళు కేవలం అక్షంతలు జల్లారు, నేను అక్కడ కన్నీళ్లు జల్లొచ్చాను, ఇక్కడ అంతా బాగా జరుగుతుంది, మీ జీవితం ఎప్పుడు బాగుంటుంది, నా ఆలస్యంగా నేను వచ్చిన చివరి వరకు నేను ఉంటాను. ప్రైజ్ ది లార్డ్ అని మీరు మీ బంధుత్వాన్ని మీ ప్రేమను చూపించండి. మొదట వచ్చిన వాళ్ళనైనా మర్చిపోతారేమో, కానీ తర్వాత వచ్చిన మిమ్మల్ని మాత్రం మర్చిపోలేరు. మనం ప్రేమతో అన్నిటినీ గెలవచ్చు. సమయానికి అక్కడ ఉండి మనం కేవలం అందరితో పాటు ముచ్చట్లాడి చప్పట్లు కొట్టి అక్షంతలే జల్లగలం. ఒకవేళ ఆ రోజు ఆదివారం ఏంటి, నువ్వు